భయంకరంగా తను బాధపడుతూ విరోచనాలు అలాగే వాంతులు కూడా అవుతూ ఉన్నాయి. దేవుడు సాయం చేసి మళ్ళా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున ప్రార్థన చేయండి. ఇప్పుడు కొంచెం వరకు తను కుదురుగా ఉంది. 2 సంవత్సరాల లోపలే ఉంటుంది పాప. సో చిన్న బిడ్డ, తను కోలుకునేటట్టుగా ఇంకా మంచి ఆరోగ్యం వచ్చేలాగున ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా ముందుగా ఆ బిడ్డలకు మంచి సహాయం చేయలాగున మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పాప పేరు ఎస్తేరు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా తప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం ఉన్నవారు ఉంటే ముందుకు రావాలి. లేనట్టయితే మనము ప్రకటనలోకి వెళ్ళిపోదాం. దేవునికి మహిమ. హల్లెలూయా. సంఘ పెద్దలందరినీ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు భోజనాలటువంటి ప్రేమ విందిస్తున్నటువంటి కుమారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చేతులున్న వారము తప్పట్లు కొట్టుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తంబూర్ల సితార్లతో దేవుని ఆరాధించుటకు మన మధ్యలో మరి బ్రదర్ని ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ట్రాన్స్పోర్టేషన్లో సపోర్ట్ చేస్తున్న మస్తాన్ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. వాక్య పరిచర్యను దేవుడు మన మధ్యలోకి నడిపించినటువంటి ఎలిషా రాజు పాస్టర్ గారిని బట్టి కూడా గట్టిగా మనం తప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. పాటలు పాడేవారి కొరకు ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థించండి, అనేక నూతనమైన ఆత్మల కొరకు ప్రార్థించండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి కృష్ణ బ్రదర్ని బట్టి కూడా గట్టిగా మనము తప్పట్లు కొడదాం. రైస్ విషయంలో, మందిరంలో కావాల్సిన ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటున్నటువంటి ఆ బిడ్డ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక. మన మధ్యలో ఉంటున్నటువంటి ఆనంద బ్రదర్ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుళ్ళో తప్పిపోకుండా ఆత్మలో చల్లారిపోతూ ఉంటున్నాడు అన్నమాట. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ ప్రకటనలు దేవుడు దీవించునుగాక. మీ అందరికీ తెలుసు, ప్రతి శుక్రవారము మధ్యాహ్నము 12:30కి ఇక్కడ ఆరాధన ఉంటుంది. మీ బంధువులకు, స్నేహితులకి, కోవిడ్ గృహంలో ఉన్న వారికి అందరికీ తెలియపరిచి ఒక్కొక్కరు ఒక ఆత్మను తీసుకొచ్చినట్టయితే మందిరం ఫుల్ అయిపోతుంది. కానీ మనం చేయట్లేదు ఆ పని. మనం తింటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, అంతే. ఆత్మలు ఎట్లా పోతే మనకెందుకు? హల్లెలూయా. పాస్టర్ గారు ఇందాక కోపడుతున్నాడు. కెమెరా పోయిందని కోపము, సౌండ్ పోయిందని కోపం. ఎందుకు? ప్రజలు చూడాలని, రక్షించబడాలని. కాబట్టి మనమంతా కూడా దేవుని పరిచారకులుగా, మనము పరిచర్య చేసేవారుగా మనమంతా ముందుండాలని ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రకటనలో దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మనం ఆరాధనలో ముందుకు వెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధనలో ముందుకు వెళ్తూ మనము ఆరాధన పాటలు పాడుకుంటూ యేసే నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆరాధన పాటలు పాడుకుంటూ యేసే నామాన్ని మహిమ పరుద్దాం. ఈరోజు మన మధ్యలో అత్యధికముగా పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. గ్రహింపు ఆత్మ కలిగిన వారు, నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి, నీ ఆలోచనలు నా యేసయ్య అనే పాట పాడుకుంటూ యేసే నామాన్ని మహిమపరుద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించేదా అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. నీ కార్యములు నా ఎడల నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరం కూడా చదువు కొట్టి దేవుని నామమున కార్యములు ఘనమైనవి తండ్రి. అద్భుత కార్యములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా. అవునయ్యా. హల్లెలూయా యేసయ్యా. అవును తండ్రి. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి. స్తుతి నీకే నాయనా, నీకే స్తుతులు ప్రభువా. అవును యేసయ్యా. స్తోత్రమయ్యా, నీకు అవునయ్యా. అవునయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన పరిచేయనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన పరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము బాటు బాసటగా నిలచి ఆదరించుతివే. నీ స్తుతి మహిమలు చెల్లించెదను జీవితాంతము. నా భారము బాసి దాసటగా నిలిచి ఆదరించుతివే. నీ స్తుతి మహిమలు చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యేసయ్యా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆశ్చర్య కార్యములు చేయవాడ నీకు వందనాలు ప్రభువా. ఇశ్రాయేలు పాలెంలోనైనా సంచరించింది నడిపించినటువంటి పరమ తండ్రి నీకు వందనాలు. స్తోత్రమయ్యా, నీకు వందనాలు వందనాలు యేసయ్యా. చెప్పనైనా ఆకాశం వైపు తేరి చూడగానైనా ఈ సింహాసనం చూసినటువంటి గొప్ప భాగ్యము భాగ్యమైనకి కలగాల ప్రభా. నీకు వందనాలు. కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా ప్రభా సంచరిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. స్తుతి 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 నన్ను కాపాడుము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకారము నీవే, నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడుము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకారము నీవే.
ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. స్తుతి మహిమలు నీకే చెల్లించెదము జీవితాంతము. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. స్తుతి మహిమలు నీకే చెల్లించెదము జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరం కూడా చెప్పండి దేవుని బిడ్డలారా, ఎవరము కూడా మౌనంగా ఉండదు. దేవుని స్తుతించుకునే సమయం. అలనాడు ఇశ్రాయేలు ఎట్టి రీతిగా దేవత దేవుని స్తుతించినారు, అట్టి రీతిగా మనందరము కూడా దేవుని స్తుతించుకుని ఆరాధించుకునే సమయం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు నాయనా, పరమందు ఆశీర్వాదానికి వందనాలని. అవును ప్రభు, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధమైన దేవానికి వందనాలు నాయనా, పరమందు ఆశీర్వాదానికి వందనాలు ప్రభు. వేరొకటి లేదయా, ఈ మనసులో నేనుంటే చాలయా. ఈ కృప తప్ప వేరొకటి లేదయా, ఈ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలు. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలు నంటివే. అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకెళ్ళిపోదువా. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృతజ్ఞత పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అవునయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమించెదను, అధికముగా ఆరాధించెదను. ప్రేమించెదను, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతును, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన
అద్భుతముగా ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన మరొకసారి ఆరాధన ఆరాధన గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమ పలుకుదాం. మరొకసారి ఆరాధన 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 అవునయ్యా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆగుతున్నావే. చూద్దాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆగుతున్నావే ఇంతవరకు ఆగుతున్నావే ఇంతవరకు ఆగుతున్నావే పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నా పూర్ణ బలముతో ప్రేమించుకోవడం పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నా పూర్ణ బలముతో ప్రేమించేయడం ఆరాధన 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 ఆరాధన
స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో అవునయ్యా మారాధన స్వస్థపరిచావే వందనమయ్యా. అందరం కళ్ళు మూసుకొని చెప్దాం. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. అవునయ్యా పరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యము నాలో చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యములు నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. తోడు లేని నాకు నీ తోడుగా, నీ తోడు లేని నాకు నీ తోడుగా, అందగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలుసుకొని యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను
యేసయ్యా. అవునయ్యా. అన్న చూద్దాం. యేసయ్యా, చేతుల పైకెత్తి. యేసయ్యా, 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 యేసయ్యా. కళ్ళు మూసుకోవాలి అందరం కూడా. యేసయ్యా, 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 యేసయ్యా. అవును తండ్రి. యేసయ్యా, అవునయ్యా. ప్రభువా, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా. సదాకాలము తండ్రి నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను. అందరం కళ్ళ మూసుకొని అవును తండ్రి. సిలువలో ఖర్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటా. అవును ప్రభువా. యేసయ్యా, అవును తండ్రి. ఆ కోసం ఎవరు త్యాగం చేయలేదు. చెయ్యలేదు ప్రభువా. మా కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు. పెట్టలేదు దేవా. మా కోసం ఎవరు ఏ త్యాగం చేయలేదు. చేయలేదు నాయన. మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. స్తోత్రములు తండ్రి. మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీకు స్తుతులయ్యా. మీకు స్తుతులు నాయన. మీకు స్తోత్రములు. అందరం సిలువ వైపు చూస్తూ కళ్ళు మూసుకొని సిలువ వైపు చూద్దాం. అవును తండ్రి. నీకు రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు స్తోత్రములు నాయనా. నీకు స్తోత్రములు నాయన. నీకు వందనములు. ఆ కలవరిలో నా దేవా మా కొరకు ప్రాణాలని అర్పించావు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా మేకులు కూర్చోబడ్డాయి నాయన. అయ్యా ధారల ధారల రక్తాన్ని చిందించావు దేవా. నీకు స్తోత్రములు. నీ శిరసుకు ముళ్ళ కిరీటము ధరించుకున్నావు. బల్లపు పోటు పొడిపించుకున్నావు. ఇచ్చుకున్నావు. నీ వీపు దృఢపడినది దేవా. కొరడాలతో కొట్టబడినది దేవా. నీకు స్తోత్రములు. దినమెల్ల చేతులు చాపుచూ ఉంటున్నావు. నా బిడ్డ నా బిడ్డ అంటూ ప్రభువాను పిలుస్తూ ఉంటున్నావు దేవా. నీకు స్తోత్రములు. నీకు వందనములు యేసయ్యా. నీకు వందనములు తండ్రి. ప్రభువా పాపపు లోకములో పాపపు కట్లలో దేవా అబద్ధికులమై మోసగాళ్ళమై పగ ఈర్ష ఖర్చులు నాయనా తండ్రి. నీకు స్తోత్రములు. వాటి నుండి విడిపించు దేవా. నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనములు నాయన. అయ్యా ఇదిగో నీవు తండ్రి నీతిమంతుల కొరకు రాలేదయ్యా ఈ లోకమునకు. పాపుల కొరకు వచ్చిన దేవా. నీకు స్తోత్రములు. పాపములో వచ్చి జీతం మరణమంటున్నావు దేవా. నీ వాక్యమును వింటూ గ్రహిస్తూ నీకు లోబడి ప్రజలుగా ఉంటున్నామే దేవా. నీకు స్తోత్రములు. తప్పు అని తెలుసు, పాపమని తెలుసు దేవా. పరలోకమున్నదే నరకమున్నదే ప్రభువా. దేవానికి స్తోత్రములు. ఈ లోక వైభోగములు లేకపోయినను ప్రభు, ఈ లోకములో ధనము లేకపోయినను, ఈ లోకములో భార్య లేకపోయినను, భర్త లేకపోయినను, బిడ్డలు విడిచినను, కుటుంబమునైనా మమ్మల్ని విడిచిపెట్టినను, నువ్వు విడవని దేవుడవయ్యా. అయ్యా పరలోకమునకు నాయనా మార్గమును చూపించే దేవుడవయ్యా. తండ్రి నీకు స్తోత్రములు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమంటున్నావు. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకు స్తోత్రములు. నీకు వందనములు నాయన. ఈ లోకములో ఇదిగో వస్త్రము కొరకు, ధనము కొరకు, ఇదిగో నా ప్రభువా
ప్రభువా ఓదా కొరకు, బిడ్డలు మేడల కొరకు, పట్టు వస్త్రముల కొరకు దేవా నీకు స్తోత్రములు. అయ్యా నీ దివ్యమైన వాక్యము కొరకు, ప్రార్థన కొరకు, మందిరము కొరకు నాయన సమర్పణ లేని ప్రజలుగా వచ్చున్నాము దేవా. దౌర్భాగ్య స్థితిలో వచ్చున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనములు దేవా. మారు మనస్సు కలుగును గాక. ఈ భూమిపై ఉన్న ప్రజలకు విడుదల కలగాలి. యేసు రక్తములో ఉన్నది విడుదల, యేసు రక్తములో ఉన్నది శక్తి. నీకు స్తోత్రములు దేవా, నీకు స్తోత్రములు. నీ కొరకు మేము ఏమి ఖర్చు అవుతున్నామయ్యా, నీ కొరకు సమర్పణ కలిగిన వారమై ఉంటున్నావా అయ్యా. నీ సేవకుల కొరకు మరి నాయన తప్పించేవారుగా ఉంటున్నామా, పరిచర్య కొరకు పరుగులు తీసేవారుగా ఉంటున్నామా దేవా. ధనము ఎక్కడ ఉంటే ఎక్కడ వెళ్ళిపోయే ప్రజలుగా ఉంటున్నావు. నువ్వు ఎంత దుఃఖిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు. ఇదిగో దేవా అయా అయా అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించిన దేవుడవు నాయన, ఒంటరితనములో నుండి విడిపించిన దేవుడవు తండ్రి. అయా ప్రభువా అయా భార్య లేదని ప్రార్థించినప్పుడు భార్యనిచ్చిన దేవుడవయ్యా, సంతానము లేదని ప్రార్థించినప్పుడు సంతానమునిచ్చిన దేవుడవయ్యా తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయా జీవితంలో ఎన్ని కార్యములు చేసావేసయ్యా, నీకు స్తోత్రం. ఊహించని కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇదిగో నాయన సింగములో సమాజములో ప్రభువా విలువనిచ్చిన దేవుడవు నీవై ఉంటున్నావు తండ్రి. గణపరిచిన దేవుడవు నీవై ఉంటున్నావు, శక్తి కలిగిన దేవుడవు నీవై ఉంటున్నావు. నీ కొరకు మరి నాయన మేము ఏమి చేస్తున్నాము దేవా. ఆ పరలోకానికి వచ్చినప్పుడు అయ్యా మీరు అడిగినప్పుడు తండ్రి తలవంచుకున్న వారముగా లేక దేవాని కొరకు ఈ ఆత్మలు తీసుకొచ్చామని దేవా సాక్షులుగా మేము ఉండుటకు యేసు నామములో దీవించయ్య, ఆశీర్వదించయ్య. కూడొచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయి నాయన. అపవాస కీడును కొట్టివై తండ్రి. మాంత్రిక కట్టు నుండి విడిపించు నాయన. వారి అప్పుల బాధ నుండి విడిపించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ద్వారములు తెరవండి దేవా, యేసు నామములో తెరవండి దేవా. ప్రభువా ఏ కార్యమైనప్పటికీ, ఏ శోధనైనప్పటికీ, ఏ ఇరుకైనప్పటికీ, ఏ ఇబ్బంది అయినప్పటికీ ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు ప్రభువా వాటి నుండి మేము విడిపించబడతాం తండ్రి. నీకు స్తోత్రములు. ఈ ప్రాంత ప్రజలకి నెమ్మది సమాధానము కలుగును గాక. శత్రువు యేసు నామములో కాల్చబడాలి నాయన, ఈ నామములో కాల్చబడాలి తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి దయ్యపు కార్యం విడిచి వెళ్ళిపోవాలి దేవా, నీకు స్తోత్రం. ఇదిగో నాయన అయా నీ సన్నిధిలో ఉంచినటువంటి బిడ్డ క్రియలతో బాధపడుచుండగా ఇదిగో శోధన నుండి విడిపించదేవా. ఆ బిడ్డకు విడుదల యేసు నామములో, నాజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, సమాధానము కలుగును గాక. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఇంత సంపాదించిన ధనము నాయన అయా ఇదిగో మరి స్థిరముగా ఉండగా మరి ప్రభువా ఇదిగో వృధా అయినటువంటి ఖర్చు పాలైపోతూ ఉండగా ప్రభువా ఆ బిడ్డ ధనమును యేసు నామములో స్థిరపరచబడును గాక, నీకిచ్చే బిడ్డగా మార్చబడును గాక. నీ దీవెనలు నాయని ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ మీకు ఘనతయు మహిమయు ప్రభావములు ఆరోపిస్తూ మా స్తుతి, మా ఆరాధన, మా జీవాఫలములు త్వరలో రాబోచిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామమునకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామని మహిమపడదాం. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం, అందరం కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి ఆరాధనలో నడిపించిన పాస్టర్లకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు.
తెలియపరుస్తున్నాను. మంచిది, సంతోషము. ఇప్పటి వరకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ముఖ్యమైన సమయానికి వచ్చాము. ఒక శ్రేష్టమైన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి మనందరం కూడా కలిగి ఉందాం, సిద్ధపడదాం. ఆలస్యం చేయకుండా మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా రాజు గారిని ఆహ్వానించి ఆయనకి వాక్య సందేశానికి సమయం ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టేస్తే నామాన్ని మహిమ పరద్దాం. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం కూడా హల్లెలూయా చెప్దామమ్మా. అందరం సైలెంట్గా ఉన్నారండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు యొక్క శుభ శుక్రవార దినమున ఈ యొక్క యేసయ్య ప్రేమ సంఘం ద్వారా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవదాసులకును, మరి ముఖ్యంగా దైవజనురాలకి, మరి సంఘస్థులందరికీ, పెద్దలందరికీ మీ అందరికీ వందనాలమ్మా. అందరు బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి వాక్యము. మరి ముందు నుంచి కూడా కొంచెం ఏదో డిస్టర్బెన్స్గా, అంటే ఎప్పుడైతే సౌండ్ సరిగ్గా లేదో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందరికీ. ఏమ్మా, అంతే కదండి, పాటలు పాడడానికి. మరి యొక్క దేవాతి దేవుడు స్తుతి ఆరాధనలో మనందరి మనసుల్ని హత్తుకుని మరి అందరికీ అట్టి అభిషేకం దయచేసాడు నేను నమ్ముతూ ఉన్నాను. నమ్ముని వారు అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడదాం. ఒకసారి హల్లెలూయా. అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధనలో జరిపించినటువంటి దైవదాసులకి, దైవదాసులుగా ప్రత్యేక వందనాలు. ఆ స్తుతి ఆరాధన మన మధ్యన ఉండాలి. ఎప్పుడైతే మనం స్తుతి చేస్తూ ఉన్నామనుకోండి, అపవాదంట మన మధ్యన ఉండడంట. ప్రియ దేవుని బిడ్డలారా, పారిపోతాడంట. హల్లెలూయా. అట్టి రీతిగా మనమందరం కూడా స్తుతి ద్వారా దేవాతి దేవునికి దగ్గరగా ఉంటూ మరి అవరోధాలు ఉన్నప్పటికి కూడా అన్నీ విడిపించుకుపోతాయనేసి లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మరి ఈరోజు చిన్న మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా ప్రభు బల్లలో పాలు పొందడానికి చక్కటి రీతిలో మీరందరూ కూడా సిద్ధపడి వచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ప్రభు బల్ల తీసుకోకుండా ఎవరైనా వెనక్కుంటుంటే కనుక మనమందరం కూడా యేసుక్రీస్తు గురించి మనం సువార్త చెప్పాలన్నమాట. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు మనకు కనపడుతూ ఉంటుంది. ఏమండి, ప్రభు వచ్చే వరకు ఈ యొక్క రొట్టె గురించి కానీ ద్రాక్షరసం గురించి కానీ మనందరం కూడా ప్రచురణ చేయాలంట. హల్లెలూయా. ప్రభు రాకడ వరకు, ఈ యొక్క రాకల్లో ఎత్తబడాలంటే ఒక గుంపుగా మనం తయారయ్యి వధువు సంఘం వలె మనం అందరం కూడా సిద్ధపడి, మరి ఇంకా ఎవరైతే సిద్ధపడతలేదో వారి గురించి మనందరం కూడా ఏం చేయాలమ్మా, ప్రార్థన చేసి సన్నిధానానికి నడిపించాలి. మరి ఎంతమంది సన్నిధానానికి నడిపిస్తూ ఉన్నారు మీకు మీరే పరీక్షించుకోండి. మరి అట్టి రీతిగా అందరూ కూడా ప్రభు బలలో పాలు పొందడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మరి నేను చెప్పే వాక్యం ఏంటంటే, ప్రకటన గ్రంథం అందరము కూడా తెద్దామండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. చెవి కలిగిన వాడు చెప్పుచున్న మాట వినును గాక. చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ఏకీవిందాం. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధమైన దేవ, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, చదవబడినటువంటి లేఖనము గుండా ప్రభువా కొన్ని మాటలు తెల్లని తేటపల్లి ప్రభువా బిడలకు తెలియపరచడానికి అటు ఆత్మలకు దయచేయండి. మాట్లాడేవాడిని నేను కాదు కానీ ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నన్ను ముందుకు నడిపించమని మీ యొక్క నోటు బురగ నన్ను వాడుకొని నాయనా బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మీరు దయచేయమని నజరేయుడు మహాగణుడు పరిశుద్ధుడైనటువంటి
యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మాట చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. జయించువానికి దేవుడు మనందరి కోసము పరలోకంలో అనగా ఆ యొక్క మహాపట్టణంలో ఒక చక్కటి జీవ ఫలములిచ్చు ఏమండి వృక్షాన్ని ఉంచినట్లుగా మనమందరం అక్కడికి వెళ్తే వాటిని భుజిస్తామనేసి దేవుడు మరి భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా ఇక్కడ చెప్తున్నటువంటి చక్కటి మాట. వేటిని జయించాలి? మన క్రైస్తవ బిడ్డలకు ఉన్నటువంటి మనము వేటిని జయిస్తున్నాం ఈ రోజున? లోకంలో అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి విషయాలు మనం జయిస్తూ ఉన్నామా? ఒక క్రైస్తవుడిగా నీవు వేటిని జయిస్తూ ఉన్నావు? జయించడం అంటే నేను ఏదో ఉద్యోగం సంపాదించుకున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, నాకు నెలలోపలికి 50,000 వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తుంది అంటూ మనక గర్వంతో నిండిపోతున్నారేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, జీవ వృక్ష ఫలాలు నీకు భుజింపనిత్తుమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి యొక్క ఉద్యోగం ఏపాటిది? ఈవేళ ఉంటుంది, లేకపోతే రేపు పోద్ది. ఏమండి, ఈ ఉద్యోగాన్ని బట్టి అతిశయపడుతున్నామేమో. మరి ఉద్యోగం ద్వారా మన కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంది, కరెక్టే. కానీ పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను నీకు భుజించే విధంగా ఏర్పరుస్తానంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి మనందరం కూడా ఇప్పుడు దేన్ని జయించాలమ్మా? మనమందరము కూడా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతట్లో కూడా మరి యొక్క పరదేశ కోసము అనగా పరలోకం కోసము పాటుపడాలి. దేవుడికి స్తోత్రం. అక్కడుంది మనకు నిజమైనటువంటి ఆహారము, అక్కడుంది నిజమైనటువంటి స్తుతి. మరి యొక్క జయిస్తూ ఉన్నామంటే లోకానుసారంగా చాలా మాటలు ఉంటాయండి. మరి యొక్క శరీరాన్ని జయించాలని, ఏమండి, లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జయించాలని, అపవాది క్రియలను జయించాలని, ఇంకా అనేకమైనటువంటి మాటలు చూస్తే ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా చిన్న మన దేహంలో ఉన్నటువంటి చిన్న అవయవం గురించి మీకు ఈ యొక్క రోజు తెలియపరుస్తూ ఉన్నా. అనేక మార్లు మీ యొక్క సేవకుల ద్వారా ఈ మాటలు విని ఉండవచ్చు, కానీ మరి యొక్క నేను కూడా ఈ యొక్క మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరము కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే 1వ పేతురు ఏమండి 3వ అధ్యాయము 10వ వచనం మనందరం కూడా తీద్దామండి. 1వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకోకుండా తన నాలుకను కాచుకొనవలెను. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేహంలో ఏమండి మనకి దేవత దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని బట్టి మనమందరం కూడా చక్కటి రీతిలో ఉన్నాం. కానీ మనమందరము కూడా జయించు వాటిని అంటే అనేకమైనటువంటి ఉన్నాయి. కానీ నేను ఒక చిన్న సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను కదండి. ఈ యొక్క 4 విషయంలో మనమందరం కూడా జయిస్తూ ఉన్నామా లేదా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, జీవమును ప్రేమించు మంచి దినములు చెడ్డగోరు వారు. తర్వాత ఏమండి, మనం ఏదైతే పలుకుతూ ఉన్నామో మరి ఆ మాటలను బట్టి మనకు తీర్పు ఉందంట. ఏమండి, జీవ మరణంలో ఏమా 4 వశము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుంది, మనం ఉచ్చరించే పలుకు ఏ విధంగా ఉంటుంది, మనం చేస్తున్నటువంటి స్తుతి ఏ విధంగా ఉంటుంది, మనం చేస్తున్నటువంటి యొక్క ప్రతి పని విషయంలో కూడా ముందు ఏం వెళ్తుందమ్మా? మాట వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఆదాము అవ్వలకి దేవత దేవుడు ఏం చెప్పాడండి? ఇవన్నీ చూడండి, చక్కటి రీతిలో ఏదైనా వనంలో మీరిద్దరు తిరగండి, చక్కటి రీతిలో ఉండండి, కానీ ఈ యొక్క చెట్టు ఫలాన్ని మీరు ముట్టుకోవద్దని చెప్పినప్పుడు ఏమండి మరి నోటితోటే కదా ఆదాము గారికి అవ్వ ఏం చెప్పింది? మరి సాతాను వచ్చిన తర్వాత అవ్వను ప్రేరేపించినప్పుడు మరి యొక్క పండు బాగుంటుందని చెప్పినప్పుడు ఈమె పండు తినేసి మరి ఆదాము గారికి కూడా పట్టుకెళ్ళిచ్చింది. ఎట్లా చేసింది ఈ పని అంటే నోటితోనే కదా. మరి యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేస్తున్నటువంటి పనిని బట్టి మన జీవము మరణము అనే దాన్ని బట్టి మన నాలుక వశంలో ఉన్నాయంట. మరి చాలా మంది కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాలుకని అదుపులో పెట్టుకోలేరండి. ఈ నాలుకని అదుపులో పెట్టుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మన ప్రకటన గ్రంథంలో చూసాం. మనం ఎక్కడికి వెళ్ళమమ్మా? దేవుని రాజ్యాన్ని చేరలేము. ఎందుకు దేవుని రాజ్యాన్ని చేరలేమంటే మరి అద్భుతమైనటువంటి వాక్యాలు
ఈ 4 గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కపటమైనటువంటి మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారంట. ఈ కపట బుద్ధి కలిగినటువంటి వారు కపటమైనటువంటి మాటలు ఏంటంటే అండి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్తూ ఉంటారు. అండ్ ఒకరిని దూషిస్తూ ఉంటారు. ఏది చేసినా మన నాలుకతోనే కదండి చేసేది. మనమందరము ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాలుకని వశపరుచుకోవాలంట. ఈ యొక్క నాలుకని వశపరుచుకోలేదనుకోండి మనం అందరము కూడా ఎక్కడికి వెళ్తాం తెలుసమ్మా? ప్రకటన గ్రంథం 21లో ఉంటుంది కదా, మీరు అగ్నిగుండంలోకి వెళ్తారనేసి ఉంటుంది వాక్యము. నేను చెప్పేది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఒకరి మీద ఒకరము కపటములు ఆడకూడదంట. మరి యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి యొక్క యాకోబు పత్రిక మనందరం కూడా తిద్దామండి. యాకోబు పత్రికలో అద్భుతమైనటువంటి మాటలు ఇక 4 గురించి మనకు కనపడతాయి కదండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నానండి. 3వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ చక్కటి ఉదాహరణలు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉదాహరణలు ఏంటంటే చూసినట్లయితే ఏమండి, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన శరీరమును స్వాధీనపరుచుకును. హల్లెలూయా. ఎవరైనా సరే ఈ యొక్క మాట యందు నిలకడగా నిలబడి ఉంటే తన శరీరాన్ని అంటే స్వాధీనపరుచుకుంటాడంట. లేదంటే ఈ యొక్క శరీరం ఏంటమ్మా మన ఆధీనంలో ఉండదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనాను మాట యందు నిలబడి ఉండాలి. ఎంతమంది నిలబడుతూ ఉన్నాం? క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనందరమును మాట మీద నిలబడుతూ ఉన్నారండి. ఈ రోజు నాడు నేను సంఘానికి వస్తానని చెప్తూ ఉంటారండి. పొద్దున్న మధ్యాహ్నం సంఘంలో కనిపించరు. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళందరూ? ఏమండి, అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, నేను సంఘంలో అది చేస్తాను ఇది చేస్తానని చాలామంది కూడా వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. ఎవరికి? పాస్టర్ గారికి. ఏమండి, ఈ సంఘంలో చూస్తే మళ్ళీ వారం కనిపించరండి వాళ్ళు. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. ఎవరు బాధపడకండి అమ్మా, ఎందుకంటే వాక్యము యథార్థంగా వర్ణించాలంట. హల్లెలూయా. మరి అట్టి రీతిగా చాలామంది కూడా మాట మీద నిలబడినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి యొక్క గుర్రములు చూడండి. మరి యొక్క గుర్రాలకి ముట్టి చిక్కం వేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. చూసినట్లయితే గుర్రములు ఏమండి మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. మీకు అర్థమవుతుందండి? మరి గుర్రం స్వారీ చేసేవాళ్ళు కానీ గుర్రాలు మేపుకునేవారు గారు ఏం చేస్తారమ్మా? ఈ యొక్క గుర్రాల నోటికి ఏం పెడతారని ఉందమ్మా ఇక్కడ? కళ్ళెము పెట్టి దాన్ని ఎటు తిప్పితే అది అటు రీతిగా స్వారీ చేయడానికి అవకాశం ఉంటుందంట. మరి అటు రీతిగా స్వారీ చేయొచ్చు. కానీ కింద వచ్చిన చూసినట్లయితే మనందరం చూద్దామండి. కళ్ళెము పెట్టి తన శరీరం అంతా తిప్పుతాము కదా. ఓడలను కూడా చూడండి. ఓడలు అందరికి తెలుసు కదా, పెద్ద పెద్ద షిప్పులు తెలుసు మనందరికీ. టైటానిక్ గురించి ఇంకెవరికి తెలియనటువంటి విషయం కాదు, అందరికీ తెలుసు. అటువంటి చిన్న చిన్న బోట్లు కూడా ఉంటాయి. మరి సముద్రాల్లో కాలువల్లో కూడా ఏమండి చిన్న చిన్న బోట్లు పడవలు అన్నీ ఉంటాయి. మరి వీటన్నిటినీ తిప్పడానికి, పెద్ద ఓడని నీటిలో తిప్పడానికి గల కారణము ఏమై ఉన్నదో చూద్దాం అందరం కూడా. ఆ వాక్యం చదువుదాం అందరము కూడా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుకాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, ఈ యొక్క సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను అలలు వచ్చినప్పుడు ఈ ఓడ కొట్టుకుని పోతుంది అనుకోండి, ఈ ఓడ నాయకుడు ఏమనుకుంటాడు తెలుసండి? నాకేం భయం లేదు, తన చేతిలో ఏముంటుందంటే చుక్కాను ఉంది కదా, ఈ చుక్కాను వలన నేను దీన్ని ఓడనే ఆపగలననేసి అనుకుంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముందు చూసాం ఏమండి, గుర్రాలని కళ్ళెం వేసి ముక్కుకి కళ్ళెం వేసి దాన్ని స్వాధీనపరుచుకుంటాం. తర్వాత వచ్చేసి ఎంత పెనుగాల్లో కొట్టుకుపోతున్నటువంటి ఈ యొక్క సముద్రంలో ఓడనైనా ఏమంటే ఇక్కడ చుక్కానితో కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆ కింద మాట చూద్దాం. 5వ వచనము. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. సరిపోద్దండి. చూసారా ఇక్కడ నాలుగు కూడా మన అవయవాల్లో చిన్న అవయవమే, కానీ ఇది భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఏంటంటే ప్రతిదానికి చుక్కాన ఉంది, కళ్ళెం ఉంది, కానీ మన నోటికి ఏముంది? నాలుక ఉంది. మరి ఈ నాలుక మాట వింటుందా అంటే అండి మాట
వినదంట, ఒకళ్ళ మీద ఒకళ్ళు కజ్జాలు పెడుతూ ఉంటుంది. ఏమ్మా నీ చీర చాలా బాగుందమ్మా అని సహోదరు చెప్పింది అనుకోండి. చెప్పిన తర్వాత ఆమె మురిసిపోయి ఆ ఇంటికి భోజనాన్ని తీసుకుపోయి ఆవిడకి పెట్టవలసినవన్నీ పెడుతుందండి. అదే బ్రదర్ విషయంలో అనుకోండి, తమ్ముడు నువ్వు చాలా బాగా పాడుతున్నావు, దేవుడిని చూపిస్తున్నావు, బాగా పాట కొడుతున్నావు అన్నావు అనుకోండి, ఆయన బయటకు తీసుకెళ్ళి బిర్యానీ ఇప్పించడము లేకపోతే టీ ఇప్పించడం ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. ఎలా అంటే మృదువైనటువంటి మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చూసారండి, కపటపు మాటలు ఉన్నాయి, మృదువైనటువంటి మాటలు ఉన్నాయి. చాలామంది మనం పిల్లల్ని అంటాం కదండి, ఒరే నీకు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా అంటాం. ఏమండి ఏం బలిసి కొట్టుకుంటున్నాడు అంటారండి? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంట. దేనికంటే నువ్వు తిన్నమైన మాట్లాడకపోతే నీకు ఒళ్ళు పేలిపోద్దు పగిలిపోద్దని మన తల్లిదండ్రులు పిల్లలు అంటాం. దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు తిన్నంగా మాట్లాడలేదు అంటే నాలుక వల్ల శరీరానికి ఏమవుతుందమ్మా? భయంకరమైనటువంటి దుస్థితి వస్తూ ఉంది. అంటే మనందరము కూడా ఇందాక వాక్యంలో ఉంటుంది, ప్రియ దేవుని బిడ్డలారా, జయించాలంటే దేనిని జయిస్తూ ఉన్నాం, ముందు మన నాలుకని మనం జయించుకోవాలంట. చాలామంది కూడా ఈ నాలుక గురించి భక్తులు చెప్తూ మరిటి రీతిగా యాకోబు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, నాలుక అగ్నియే, నాలుక చిన్న అవయమై ఉన్నప్పటికి కూడా ఏమంటే మొత్తం మన శరీరంలో మన కంట్రోల్లో ఉండదనేసి దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది. మరి యొక్క మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏ విధంగా ఉండాలి అనేసి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే విధంగా కిందకి వచనాలు చూసినట్లయితే ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందంట. హల్లెలూయా. అంటే ప్రకృతినే తగలబెట్టేస్తూ ఉంటుందంట నాలుక. మరి ఆస్ట్రేలియాలో గత సంవత్సరం చూసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి జంతువులు ఏమంటే కాలిపోయినాయి కదండి. ప్రతిరోజు కూడా వీడియో చూసేవాళ్ళు మన అందరము కూడా. అండ్ అడవి ఆరేది కాదు, హెలికాప్టర్ల మీద యొక్క భయంకరమైనటువంటి రసాలతోటి మంటను ఆర్పడానికి ఎంతో ప్రయత్నించినప్పుడు కూడా ఒక పక్క రసాయనాలు హెలికాప్టర్ల మీద విమానాల మీద జల్లుతుంటే ఇంకో పక్క తగులాడిపోతూ ఉండేది. ఆస్ట్రేలియా భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, అగ్ని ఎంత ఉంటుందమ్మా? చిన్నదే. మన అగ్గిపుల్లకు వచ్చినటువంటి నిప్పుని మనం డేర్ చేసి కొంచెం ఎలా నొక్కితే ఆరిపోద్దండి. అటువంటి అగ్ని ఒక అడవిని తగలబెట్టేసింది. మరి మనం నోట్లో ఉన్నటువంటి యొక్క నాలుక చాలామంది కుటుంబాలను కూడా తగలబెట్టేస్తూ ఉంటుంది, ఈ నాలుకను అదుపులోకి పెట్టకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఇంకను ఏమంటే నరకానికి దారి తీస్తుందంట. అదే వచనంలో కింద ఉంటుంది కదా, నరకానికి కూడా చిచ్చు పెడుతుందంట, ప్రియ దేవుని బిడ్డలారా. అంటే నరకం ఏంటంటే అబద్ధపు మాటలు ఆడివాడు ప్రతి ఒక్కడు కూడా. ప్రకటన గ్రంథం 21వ వచనం ఉంటుంది కదండి అధ్యాయంలో, ఎక్కడికి పోతారంటే అగ్నిగుండంలోకి పోతారంట. అబద్ధంలు ఆడేవారు, కొండములు ఆడేవారు, కపటములు ఆడేవారు, ఏమంటే ఇరుగు పొరుగుల మీద అబద్ధ సాక్ష్యాలు పలికేవారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారమ్మా? నరకంలోకి వెళ్తారంట. మరి యొక్క నరకంలోకి వెళ్తూ ఉన్నారు కదా, మరి జయించువానికి నేను మరి యొక్క పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలని దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. మరి యొక్క నాలుకని కనుక మనం కంట్రోల్లో పెట్టుకుంటే, మన అవయవంలో ఉన్నటువంటి ప్రతీది కూడా మరి యొక్క నాలుకని కంట్రోల్లో పెట్టుకుంటే మన హృదయ శుద్ధి గలవారుగా ఉంటామంట. హల్లెలూయా. మరి యొక్క హృదయమే శుద్ధిగా లేకుండా ఉండి మరి పలకవలసినటువంటి ప్రతి మాట కూడా పలికెత్తూ ఉంటే కోపం వస్తుందండి. ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. కానీ ఏంటంటే కోపంతో నీ భార్యని నువ్వు శపించకూడదు, నీ భర్తని నువ్వు శపించకూడదు. మరి ముఖ్యంగా లేఖనం సెలవిస్తూ ఉంది, నీ బిడ్డలు నువ్వు శపించకూడదంట. నువ్వు శపిస్తూ ఉన్నావంటే దేని ద్వారా శపిస్తూ ఉన్నావు? కంటి ద్వారా కాదు, పంటి ద్వారా కాదు, ఈ పెదాల ద్వారా, ఈ యొక్క నాలుక ద్వారా నీ యొక్క కుటుంబాన్ని శపిస్తూ ఉన్నావు. మేము చాలామంది చూడండి, భార్యలు భర్తల్ని శపిస్తూ ఉంటారు. ఇటు ఎప్పుడు పోతాడో, వీటి వల్ల నాకు అంత ఇబ్బందే, పని లేదు పాట లేదు, ఇంట్లో పడి తింటుంటాడు అంటుంటారమ్మా చాలామంది. దేనిదాని అంటూ ఉంటారు? నాలుక ద్వారా. వచ్చినటువంటి మాట ఏ విధంగా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలంటే మన మాట. అంతేగాని చాలామంది కూడా నాలుకని కంట్రోల్లో పెట్టుకోకుండా మరప్పుడు భర్తల మాట అంటే భర్త ఊరుకుంటాడమ్మా? భర్త ఊరుకోడు. ఇందాక చెప్పాను కదండి, మరి నీ నాలుకని నువ్వు అదుపు తప్పు మాట్లాడుతున్నావు, నీ ఒళ్ళు ఏమైపోద్దిరా, ఈ విమానం మోత అయిపోద్ది అంటాం మనం. మరి అట్లా అయిపోద్ది. కొన్ని విషయాల్లో నాలుకని అదుపులో పెట్టుకోవాలంట. చాలామంది చూడండి, భార్యలు ఏం చేస్తారంటే కొన్ని విషయాల్లో ఒక అన్నము సిముడిపోవచ్చు, లేదంటే కూర ఏమండి ఈ యొక్క ఏదైనా మటన్ కూర ఉన్నప్పుడు కొంచెం సారు అయిపోవచ్చు, లేదంటే అన్నం వండుకున్నప్పుడు సంగటి అయిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏదో పని మీద ఏదో పనిలో పడి నిమగ్నం అయిపోయి కొంచెం దెబ్బ ఎక్కువ తగిలినప్పుడు భర్త వచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసండి? అన్నం కాడ కూర్చున్నప్పుడు ఇయ్య నేర్పారు మీ అమ్మోళ్ళు, నీకు వంట రాదు ఏమి రాదు అనేసి కూర్చున్నటువంటి
కంచె ముందు ఆ గిన్నెంటే గెట్ర చేసి అలర చేసుకుంటారు. ఏమండి, అటువంటి రీతిలో కాకుండా భర్తలందరికీ నేను చెప్తూ ఉన్నాను, మన నాలుకని మనం అందరం అదుపులో పెట్టుకోవాలి. ఇటువంటి వంట మా అమ్మ కూడా ఎప్పుడు కూడా చేయలేదు, అంత అద్భుతంగా ఉందని అలాంటి మనం ఏమంటే నాలుకని బట్టి. లేదనుకోండి మళ్ళా పొద్దున మనకి ఎలా ఉంటుంది తెలుసండి, ఇంకా అన్నం ఉంటుంది, ఇంక సంగటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సంగటి అంటే తెలుసు కదమ్మా, ఇంకంటే సిముడిపోయిన అన్నం అనమాట. ఒకవేళ కొన్ని విషయాల్లో ఏమంటే భర్తలో లేటుగా వచ్చిన పని నుంచి ఏదో ఉద్యోగరీత్యా అలసిపోయి వచ్చిన భార్యలు భర్తలకి సిగాకు రెప్పిస్తూ ఉంటారు. చాలామంది చూడండి, భర్త వచ్చాడంటే ఇంట్లో నూనె లేదు, ఇంట్లో ఉప్పు లేదు, అది లేదు, ఇది లేదని కొండలని చాలామంది కూడా అదురుతూ ఉంటారు. ఇలాగా భర్తను కొట్టలేక మాటతో అదుముతూ ఉంటారు. అటువంటి చేయకూడదు భార్యలు. ఏమండి, లేటుగా వచ్చినటువంటి వ్యక్తికి ఒక టీ కాసి ఇవ్వటము, లేకపోతే చల్లటి మజ్జిగో ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే మనసు ప్రశాంతత పడి తర్వాత చెప్తాడు ఏ విషయం జరిగిందని. అంతేగాని వచ్చిన అది లేదు, ఇది లేదు, ఆడు ఇలా చేశాడు, ఇది ఇలా చేశాడు, వీళ్ళు మాట అంటలేదు పిల్లలని భర్త మీద పడితే పరిస్థితి ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా మనం అందరం కూడా కాచుకోవాల్సింది ఏంటమ్మా, నాలుగు కాచుకోవాలి. చాలామంది క్రైస్తవులు నాలుగు కాచుకోవట్లేదు. ఏమండి, చాలామంది క్రైస్తవులు నాలుగు కాసుకోకుండా ఇటువంటి పరిస్థితులు పడుతూ ఉన్నారు. మనమందరము కూడా ఏమండి, ఒక నోట నుండే ఆశీర్వాద వచనము, శాప వచనము బయలు వెళ్ళినంట. 10వ వచనం చూసారా, చాలామంది కూడా క్రైస్తవ బిడ్డలు ఒక నోటి నుంచే బూతు మాటలు, భయంకరమైనటువంటి బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఓ పక్క నుంచి ఏమండి ఆశీర్వాదం నిన్ను దేవుడు ఆశీర్వదించిన కాకంటాడు. తర్వాత ఏమో లోకంలో ఉన్నటువంటి బూతులన్నీ కూడా ఈయన పిహెచ్డి చేసినట్లుగా ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవత దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట చూద్దాం. 10వ వచనము, ఒక నోటి నుండి ఆశీర్వాదము మరి శాప వచనము బయలు వెళుతున్నాయి. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. చూసారండి, మరి యొక్క నీటి బుగ్గలో ఏమండి ఒక్క జల నుండే తీయనిటి నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, సరిపోతుంది. ఒకసారి ఆలోచిద్దాం మనందరం కూడా. దేవుడు ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాడు, భక్తుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నీటి బుగ్గలో నుంచి మంచి నీళ్ళు వస్తూ ఉంటాయా, చెడు నీళ్లు వస్తూ ఉంటాయా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారుగా కాకూడదు. మీ యొక్క నోటి నుంచి శాపవచనం వస్తూ ఉంది, భయంకరమైనటువంటి బూతులు, ఇచ్చకపు మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు, సరసోక్తులు మాట్లాడుతున్నారు, భయంకరమైనటువంటి పొరుగు వారి మీద నిందలు వేస్తూ ఉన్నారు. ఇటువంటి మాటలు మీకు రాకూడదని చెప్తూ ఉన్నాడు దేవత దేవుడు. ఏమంటే కుటుంబాన్ని ఆశీర్వాదంతో మనందరము కూడా ఉదయాన్నే లేచి మన బిడ్డల గురించి, భర్త గురించి, వెళుతున్నటువంటి సంఘం గురించి, సంఘ క్షేమం గురించి మనమందరం కూడా ప్రార్థన చేయాలి. పొద్దున్నే లేకపోతే చూడండి, కొంతమంది ఆడళ్ళు సీపరెట్కి వచ్చి బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చినంటే సీపరెట్కి వచ్చి వాకట్లోకి వచ్చినంటే ఖచ్చితంగా బూతులు మాట్లాడుతుంటారు. ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద, ఆమె ఇలా తుడిచేసిందని, అక్కడ తుడిచేసిందని. ఏమా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మనందరి కుటుంబాల్లో జరిగేది ఇది. మనం అనుకుంటాం ఏమీ కాదులే, ఒక మాటే కదని. మాట ఆడితే మాత్రం నరకానికి పోతామని మాత్రం బైబిల్ చెప్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏమని స్వర్గానికి మనందరము కూడా పరదేశకు వెళ్ళాలంటే 99.5 మార్కులు వచ్చినా మనం వెళ్ళం. 100కి 100 మార్కులు కొట్టాలి మనందరము కూడా. అర్థమైందని చెప్పేది. మనందరము కూడా కపటములు ఆడుతూ ఉన్నామేమో, లేదా కొండములు ఆడుతూ ఉన్నామేమో. మరి యొక్క 100కి 100 మార్కులు వచ్చే విధంగా మనందరం కూడా వెళ్ళాలని దేవుడు చక్కటి రీతిలో మనందరికీ కూడా మాట్లాడడానికి చక్కటి నాలుక ఇచ్చాడు. చాలామంది నత్తివారు ఉంటారు, వారు సరిగ్గా మాట్లాడలేరు. మామూలుగా ఉన్నటువంటి మనము యొక్క ఏ స్థుతి ఉంది, దేవుని స్తుతించే బిడ్డలుగా ఉన్నామా, లేదంటే దేవుని నామాన్ని ఏ విధంగా మరి గణపరిచే విధంగా ఉండాలి. ఈ యొక్క జిహ్వ ఫలము అనగా మన నాలుకతోటి దేవుణ్ణి స్తుతించాలని లేఖనం చెప్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి అటు ఇదిగా కొంతమంది నాలుక ఏ విధంగా ఉంటుందంటే తెలుసండి, కుండుములాడి నాలుకగా మనకి లేఖనం కనపడుతుంది. అదేవిధంగా నీ నాలుకంట కత్తిలా ఉందంట. ఈ యొక్క కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటే ఆఖరి మాట అంటే వాడిగల కత్తి అని చెప్తూ ఉన్నాడు. నీ యొక్క నాలుకతో చాలా మందిని కూడా చంపేస్తూ ఉన్నా అని భక్తుడు చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. వాడిగల కత్తి అని చెప్తూ ఉన్నాడు. అదే యొక్క కీర్తన గ్రంథము మరి యొక్క 52వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటే నీ నాలుక ఎలా ఉంది తెలుసండి, మంగళ కత్తిలో ఏముందంట ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఇంక మంగళ కత్తి అంటే ఇంక అందరినీ సవరం చేసుకుపోద్ది. కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్యనే కానీ, ఇంకా ఇరుగు పొరుగు వారి మధ్యనే కానీ ఒక్కొక్కరు చూడండి అందరిలోకి వస్తూ ఉంటాడు, అందరికి చిచ్చుపట్టి వెళ్తూ ఉంటాడు. ఇటువంటి నాలుగు ఎటువంటి రీతిగా ఉందమ్మా, మంగళ కత్తి అని చెప్తూ ఉన్నాడు. మరి మంగళ కత్తితో దేవుడు ఎందుకని పోల్చాడంటే ఏమంటే మంగళ కత్తి ఏం చేస్తాడని, మంగళతను ఏం చేస్తాడు కత్తితోటి?
శుభ్రంగా కట్ చేస్తుంటాడు, వచ్చిన అందరికీ కటింగ్లు వేస్తుంటాడు. ఇటువంటి వాడిగలటువంటి మంగళ కత్తి లాంటి 4 గలవారు చాలామంది కూడా మరి వచ్చారనుకోండి, వారందరూ ఏం చేస్తారు తెలుసండి, కుటుంబాలని విడదీసేయటం, వారి సంఘంలోకి వచ్చి ఉంటే సంఘం కూడా చీలిపోద్ది, బయటికి వెళ్తే బయట చీలిపోద్ది. అడు నాలుక కత్తిలా ఉందంట, వాడిగల కత్తి అంటే ఈ యొక్క వాక్యం అనే కత్తిగా మనం ధరించుకోవాలి, కానీ కత్తిగా మన నోటిని మనము ధరించుకోకూడదని లేఖనం చెప్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మరి యొక్క కీర్తన గ్రంథం అందరం కూడా తీద్దాం ఒకసారి, మరి అందరం కూడా తీద్దామండి ఒకసారి. కీర్తన గ్రంథంలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు. మరి 37వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది కదమ్మా, అందరం తీద్దాం. 37వ సంకీర్తన 30వ వచనం. వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును. హల్లెలూయా. మనందరము నీతిమంతులుగా ఉంటే మన నాలుక ఏమంటే న్యాయమును ప్రకటిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. మరి దేవుని సువార్త చెప్పే బిడ్డలుగా మనం అందరం ఉండాలి, న్యాయమును ప్రకటించడానికి ఉండాలి. మరి యొక్క దేవుని దగ్గర నీతిమంతులుగా మనందరం కూడా బ్రతకాలని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అట్టి ఆశీర్వాదము మనందరము కూడా పొందుకోవాలి, మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు మనందరినీ కూడా ఏర్పరిచాడు. హల్లెలూయా. అట్టి రీతిగా నీతిమంతులుగా ఎప్పుడైతే లేమో మన నాలుగు ఎట్టి రీతిగా ఉండదమ్మా, అబద్ధాలుగా మారిపోద్ది. మనమందరం అబద్ధాలు చెప్పే రీతిగా ఉంటూ ఉన్నామా, మనమందరం కూడా నీతిని వెంబడిస్తూ నీతిమంతులుగా ఉండేవారుగా మనందరం కూడా ఉన్నామనేది మనందరం గమనం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఇంకొక మాట చూసినట్లయితే కీర్తన గ్రంథము 31వ సంకీర్తనలో 18వ వచనం అందరం కూడా తీద్దాం ఒకసారి. 18వ వచనం చూద్దాం. అబద్ధికులు పెదవులు మూయబడిన గాక, వారి గర్వము ఏమండి అగపరచుననేసి నీతిమంతుల మీద కఠోరమైనటువంటి మాటలు పలుకుతారంట. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 18:25లో ఒక మాట ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉన్నటువంటి వారిని యొక్క చెడ్డ మాటలు చెప్పి మంచి వ్యక్తులుగా ఉన్నటువంటి వారిని చెడ్డవారిగా మార్చేసి మనుషులు ఉన్నారంట. యెహెజ్కేలు ఈ యొక్క గ్రంథంలో చూసినట్లయితే మనకు కనపడుతూ ఉంటుంది. చక్కటి మార్గంలో నడిచేవాడినంట మనం ఏం చేస్తుంటామమ్మా, అబద్ధాలు మాట్లాడేసి అన్నీ పక్కదోవ తప్పించి అనీతిపరుడుగా మనం మార్చేసే రీతిగా ఉంటూ ఉన్నామేమో. మనమందరము కూడా నాలుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలనేసి భక్తుల ద్వారా చదివిస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. సామెతల గ్రంథంలో చూసినట్లయితే మరి యొక్క నాలుగు గురించి అద్భుతమైనటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అందరం కూడా తీద్దాం ఒకసారి. 18వ అధ్యాయము సామెతల గ్రంథం 18:21 చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందరం తీద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. సరిపోద్దండి. చూసారండి, ఈ యొక్క జీవ మరణములు ఎక్కడున్నాయమ్మా, మన నాలుగు వశంలో ఉన్నాయి. మనం ఏమంటే అదే, ఎవరినైనా మనం శపించామనుకోండి మన కుటుంబం కూడా శపించబడుతుంది. ఒకవేళ ఎవరైనా తిడుతూ ఉన్నామనుకోండి మన కుటుంబం కూడా పరుల మధ్యన తిడుతూ ఉంటారు. మరి అట్టి రీతిగా జీవమరణం ఎక్కడున్నాయని చెప్తూ ఉన్నాడు, నీ నాలుగులో ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. దాని యందు చాలామంది ప్రీతి పడుతూ ఉంటారంట. చాలామంది అబద్ధాలాడి వారు ఎంతగానో చాలా సంతోషిస్తూ ఉంటారు. చాలామంది మన మధ్యనే ఉంటారండి, ఏమన్నా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కొండలు ఆడుతూ ఉంటారు, కుటుంబాల మధ్యన శిక్షలు పెట్టి వారు సంతోషంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రీతి పడుతూ ఉన్నారంటే దాని ఫలాన్ని వాళ్ళు భుజిస్తారని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మనం అటువంటి వారిగా కాకుండా మన నోటంట ఏం మాట రావాలమ్మా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక నుంచి చూసినట్లయితే 5వ అధ్యాయం 4వ వచనంలో దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కృతజ్ఞత వచనమే మన నోటంట రావాలంట. హల్లెలూయా. మరి యొక్క ప్రతిదినము శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడాలి, కృతజ్ఞత వచనమే మాట్లాడాలి. మనం మంచి మాటలతోటి దేవుణ్ణి స్తుతిస్తూ మరి పొరుగు వారితోటి రిసీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది కూడా ముఖస్తుతి చేస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ముఖస్తుతి చేసేవారిని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదంట. ఏమండి, ముఖస్తుతి అంటే ముందు బాగానే మాట్లాడతారు, తర్వాత వెనకాల గూతులు తీస్తూ ఉంటారు. ఏమండి, ఈ సిస్టర్ చాలా మంచిది, ఈ సిస్టర్ తర్వాత మళ్ళీ పక్కకి వెళితే మళ్ళీ ఇంకొకరితో చెప్తాడు ఆ సిస్టర్ మంచిది కాదని, ఆ బ్రదర్ మంచోడు కాదని. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖస్తుతి చాలా చేస్తారు. మరి కపటమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పాను కదండి. ఇక ఒక ఊర్లో ఒక పేద అతను ఉన్నాడంటండి, ఒక పేద వ్యక్తి ఉన్నాడు. అండ్ అతనికి ఒక కొడుకు.
ఏమంటే అతనికి ఒక చిన్న కుమారుడు ఉండి మరి ఇతను ఒక గుర్రాన్ని పెంచుకుంటున్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా. ఒక గుర్రాన్ని పెంచుకుంటుంటే ఒకటే గుర్రం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఒకటే గుర్రం. ఆ గుర్రంతోనే ఈ యొక్క జీవనోపాధి సాగిస్తూ ఉండగా కొన్నాళ్ళకి ఆ గుర్రము అతని ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదంట. చాలామంది ఏమన్నారు తెలుసండి అతన్ని, ఒరే మొన్నటిదాకా ఈ గుర్రం వేసుకుని తిరిగాడు, ఇప్పుడు ఆ గుర్రం కూడా లేదు వీడికి, ఇప్పుడు వీడి జీవనోపాధి ఏంటి, వీడు ఇంకా కొడుకు వీడు ఇంకా సావటమేరా అనేసి పలు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారంట. అలా కొంతకాలం అతను బాధపడుతూ ఉన్నాడు. ఏమండి దేవుడిని స్తుతించుకుంటూ ఉన్నాడు. మరి యొక్క ఇంకో గుర్రాన్ని కొనుక్కోలేనటువంటి స్తోమత లేనటువంటి పరిస్థితిలో ఇతను బాధపడుతూ దేవుడిని స్తుతించుకుంటూ ఉండగా ఏమండి ఆ గుర్రం అడవిలోకి వెళ్ళి ఇంకో 10 గుర్రాలని అంటేసుకొచ్చిందంట ఇంటికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పశువుల్ని గమనించలేదు కానీ ఇల్లు తప్పిపోయి అనుకోండి, అవి వారానికైనా నెలకైనా మళ్ళీ ఇంటికి వచ్చి అలవాటు ఉంటుంది వాటికి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కానీ మనిషి తప్పుకుపోయాడు అనుకోండి, అటు రాడు, ఇంకా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వీడికి బాగా అలవాటు. ఆలంటి కాడ 4 రోజులు, ఆ లాడ్జీలోనో 10 రోజులు, లేదంటే ఏదైనా బెంగళూరులో 10 రోజులు ఉండటం అలవాటు. కానీ పశువులు తప్పుకుపోయినాయి అనుకోండి, అంటే తప్పుకోవాలని తప్పుకోకనే ఏదో ఒక చీకట్లోనో లేదంటే ఆహారం కోసం వెళ్ళి ఆ చేనులో పడి అటు నుంచి అలాగే వెళ్ళిపోవటం అట్లకి అలవాటు. కానీ అవి మళ్ళా యజమాని నిలుక్కుని ఇంటికి రావటము అట్లకి చాలా చక్కటి అలవాటు ఉంది. దేవుడి స్తోత్రం. అట్టి రీతిగానే ఈ యొక్క గుర్రం వెళ్ళి ఇంకో 10 గుర్రాలను తీసుకొచ్చిందంట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అప్పుడు ఇతను ఏమైపోయాడండి, ఉన్నవాడైపోయాడు. పేదవాడు ఉన్నవాడయ్యాడు. చాలామంది గ్రామస్తులు అంటున్నారంట, చూసారా ఆడు ఎంత ఉన్నవాడైపోయాడు, చూసారా 10 గుర్రాలు ఉన్నాయి ఆడికేంటి, చక్కటి రీతిలో కుటుంబాన్ని సాగిస్తూ ఉన్నాడు అనేసి వారందరూ కూడా అంటూ ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా. మరి కొంతకాలం అయిన తర్వాత గుర్రాలను కడుగుతూ ఉంటే ఇతను కొంచెం యాక్సిడెంట్లుగా ఆ గుర్రము తన్ని కాలు ఇరిగిపోయిందంట అతనికి, ఆ పేద వ్యక్తికి. కాలు ఇరిగిపోయిన తర్వాత చాలామంది జనాలు ఏమంటారు తెలుసండి, ఒరే చూడరా ఆడు గుర్రము అని తన్నప్పుడు కాలు ఇరిగిపోయింది, ఇటు జీవితం ఏమైపోద్ది, ఇంక ఇటు చావటమే మేలు అని వాళ్ళందరూ గ్రామస్తులు అందరూ అనుకుంటుంటే అప్పుడు రాజుగారు, ఆ దేశానికి సంబంధించిన రాజుగారు తన గ్రామాల్లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో ఉండాలి ఒక వ్యక్తి మగ వ్యక్తి అనేసి అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళారంట. రాజుగారు వచ్చారు, పలానా ఎలీషా రాజుగారి ఇంటికి వచ్చిన తర్వాత నా పరిస్థితిని చూశాడు. కాలు గ్రూపోయి కూర్చున్నటువంటి నన్ను చూసి మరి సిపాయిలతో అంటాడు కదండి మంత్రితోటి, ఎలీషా రాజు ఇంకా యుద్ధంలోకి రావడానికి అతను కాలు ఇరిగిపోయింది కదా, ఉన్న కుమారుడు అతన్ని చూసుకుంటూ ఉంటాడు, ఇతన్ని మాత్రం మీరు ఇబ్బంది పెట్టకండి అనేసి అతను రాజు కనమ వాళ్ళందరినీ తీసుకెళ్ళినట్టు ప్రియ దేవుని బిడ్డలారా. మరి అప్పుడేమన్నారు తెలుసండి గ్రామస్తులందరూ, ఒరే చూసావారా యుద్ధానికి వెళ్ళలేదు ఇతను, యుద్ధానికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఉండొచ్చు లేకపోతే యుద్ధంలో మరణించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి రీతిలో చాలామంది కూడా ముఖస్తుతి కపటపు మాటలు మాట్లాడతారు. దేనితోటి, నాలుగుతోటి. ఏమ్మా ఇప్పుడే నువ్వు బాగున్నారన్న నోరు ఒక 10 నిమిషాలు పోతే ఆ మంచి చెడ్డది అన్న నాలుకే మన నాలుక. మరి నాలుకని దేవత దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, జీవం మరణములు నాలుక వశంలో ఉన్నాయి. హల్లెలూయా. మరి మీరందరూ కూడా ఈ నాలుకని జాగ్రత్త పెట్టుకోమని చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం చూసాం కదండి, ఈ యొక్క పేదవాడు ఒక గుర్రం ద్వారా ఆశీర్వదించబడ్డాడు. మరి అదే గుర్రం ద్వారా కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా తన ప్రాణం మీదకి తన కుటుంబం మీదకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగాడు. మరి అటువంటి రీతిలో మనము గనక ఎవరినైనా గనక దూషిస్తూ ఉన్నామా, నిందిస్తూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ ఎవరినైనా ఏమని అంటూ ఉన్నామేమో, అటువంటి వారిగా మనం ఉండకూడదనేసి లేఖనం సెలవిస్తూ ఉంది. మరి యొక్క చాలామంది కూడా హృదయము మంచిగా ఉంటే మన నాలుక మంచిగా ఉంటుంది. అదే గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా, మనం ఎప్పుడు కూడా లేఖనం సెలవిస్తూ ఉంటుందండి, పొరుగు వారి పైన అబద్ధపు సాక్ష్యం పలకూడదంట. దేవుడికి స్తోత్రం. మరి అబద్ధపు సాక్షి పలకూడదు. మరి అదేవిధంగా కొండములు ఆడకూడదు. కొండములు దేంతో ఆడతాం, నాలుగుతోటే. మరి యొక్క భయంకరమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతామని దేవత దేవుడు భక్తుల ద్వారా అనేక మాటలు మరి మీకు ముందు ఉంచాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చినటువంటి సమయం కూడా అయిపోయింది. మరి అట్టి రీతిగా మనమందరము కూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటాను. సామెతలు 18:21 కీర్తనలు 73:9 సామెతలు ఏమండి 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా అద్భుతమైనటువంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. నీతిమంతులు నోరు జీవపు ఊట. హల్లెలూయా. మనమందరం ఏ విధంగా ఉండాలండి, నీతిమంతులుగా ఉన్నప్పుడు మన నోరు ఏ విధంగా ఉంటుందమ్మా, జీవపు ఓటంట. హల్లెలూయా. చాలామంది కూడా ఒక్కొక్కరు మాట్లాడితే చూడండి,
ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఆలకిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు మాట్లాడితే చూడండి, నోరు కంపు ఆ దగ్గర కూర్చోలేము, వాళ్ళ మాటలు వినలేము. ఆ కంపు ఏంటంటే లోకమంతా కూడా ఆ నోట్లోనే ఉంటుంది, చెప్తూ ఉంటాడు. ఏమంటే మంచి వచనాలు ఏమైనా చెప్తారు. చాలామంది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. మీరు అందరూ కూడా ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దంట. మీరు దేవుని గురించి స్తుతించడం గురించి, ఆరాధించడం గురించి, ఆయన చేసినటువంటి త్యాగము, సిలువు త్యాగం గురించి మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఫోన్లో కానివ్వండి, లేదంటే ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి యాప్లను బట్టి దేవుడిని స్తుతించడం ఎలాగా, స్తుతి ఆరాధన నేర్చుకోవడం ఎలాగా, లేదంటే ప్రార్థన చేయడం ఎలాగా, పొరుగు వారి గురించి, మరి సంఘం గురించి మనం ప్రార్థన చేస్తూ మనం ఆశీర్వాదం ఎట్టి రీతిగా పొందుకోవాలని మన స్తుతి ఉండాలి, మన మాట ఉండాలి. కానీ ఏమండి మన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏమండి అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అట్టి రీతిగా మరి మనందరము కూడా ఈ యొక్క చక్కటి రీతిలో మరి దేవుణ్ణి స్తుతించడానికే ఈ యొక్క జీవఫలాన్ని మనం వాడాలనేసి లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఏమండి మనందరం కూడా ఈ యొక్క దేవుణ్ణి స్తుతించడానికి మరి యొక్క నాలుకను వాడినప్పుడు జీవవృక్ష ఫలాలు తినడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. లేదంటే మన పరిస్థితి అపవాదిగా లేక మింగటమే. నాలుగు ఉంటేనే నవలటం. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. పండు ఇచ్చాడు దేవత దేవుడు, జీవవృక్ష ఫలాన్ని ఇచ్చాడు పరదేశంలో. మరి పండుని తినాలంటే మనం ఏం చేయాలి? ఏమంటే నాలుగుతోనే అటు ఇటు దాటించాలి. లేదంటే అపవాదిగాడు ఏం చేస్తాడో మింగేస్తాడు. ఏమంటే దానికి ఏం లేవండి, పళ్ళు లేవు, నాలుగు ఉంది కానీ ప్రయోజనం లేదు. అటు రీతిగా కాకుండా ఆశీర్వాదం పొందుకుందాం. మనందరం కూడా ప్రార్థనలు ఏకీబందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడులో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడ మహోన్నతమైన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభువా, జీవమరణములు మీ నాలుక వశం అన్నావు తండ్రి. మరి ఎట్టి రీతిగా అయితే నైనా నీ యందు విశ్వాసముగానైనా ప్రార్థనలు గడపాలు ప్రభువా. పెద్దల యందు నైనా, సేవకుల యందు నైనా, కుటుంబకుల యందు నైనా, సంఘస్థుల యందు ఎట్టి రీతిగా ప్రభువా మేము మాటలాడాలో ప్రభువా. అట్టి మాటలు పలకటానికి నైనా చక్కటి నైనా కృప మీరు చూపించండి. ఇదిగో నేను విన్నటువంటి వాక్యమునైనా బిడ్డల హృదయంలో బదులుపరచండి నైనా. నీకు వందనాలు. భక్తులైనటువంటి యాకోబు ద్వారా మీరు చక్కటినైనా మాటలనైనా తెలియపరిచారయ్యా. అట్టి మాటల గుండా మేమందరము కూడా తండ్రి నాలుగుని మా ఆధీనంలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబాలతో సమాధానంతో ముందుకు గొప్పదని మనందరికి దయచేయమని మేమందరము కూడా గంధవృక్ష వర్గ పర్వతముల మీద సంచరించి లేడు పద్దం వలె ప్రభువా, పాదముల వలెనైనా అట్టి పాదం అందరికి దయచేయమని, కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని, బిడ్డల హృదయాలు నాయన వాక్యాన్ని ఫలింపచేసి నీరిపోసి అట్టి ఫలాలు బిడ్డలందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడు మహాగణుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులకు వందనాలు. అందరం కూడా గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున స్తుతిద్దాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నీ సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. లేచి నిలబడుకుందాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణమా, నా సర్వమా, ఆరాధింతును. నా జీవమా, నా సర్వమా, నిన్నారాధింతును. నా ప్రాణమా, నా జీవమా, నిన్నారాధింతును. నా జీవమా, నా సర్వమా, నిన్నారాధింతును. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు. నీ ఉంటే నాకు చాలు.
మంచిది. చక్కటి వర్తమానం వినిపించిన అలీష్ రాజు గారిని బట్టి గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దయచేసి కూర్చుందాం. దయచేసి కూర్చొని బల్లకి సిద్ధపడదాం, బల్లారాధనకి సిద్ధపడదాం. అందరం కూడా అక్కడ చైర్స్ తీసేసి బల్లకు సిద్ధపడిన వారు మోకాళ్ళు వేద్దాం, అక్కడే మోకాళ్ళు వేద్దాం. దయచేసి 2 మాటలు మీరు గమనించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. వాక్యము ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. నాలుక జీవ మరణాల వశమయ్యింది కాబట్టి మన నాలుకను జాగ్రత్త చూసుకోవాలని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాడు. మంచి పలకాలన్నా చెడు పలకాలన్నా ఆ నాలుకతోనే పలకాలి. కాబట్టి ఆ నాలుక ఏమి పలుకుతుందో దాన్ని ఆధారం చేసుకొని మనము ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటామని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సంఘములో ఉన్న బిడ్డలు కావచ్చు, ఈ నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. జాగ్రత్తగా ఒక 2 మాటలు. ఈ యొక్క చర్చి 250-60 దినార్లు ఉంటుంది. ఈ చర్చిలో మనము చాలా భారంగా అనేక సంవత్సరాలుగా, ఇంచుమించుగా మనము 4 నుంచి 5 సంవత్సరాలుగా మనం రెంట్ కడుతూ వస్తున్నాం. నేను ఇంతవరకు ఎవరిని కూడా మీరందరూ మాకు సహాయం చేయండి అని అడగలేదు. కానీ దేవుని ప్రేమను బట్టి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఆ యొక్క జీతములోనే కట్టుకుంటూ మనందరి కోసం ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మీ అందరి ముందు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. దయచేసి మీలో ఈరోజు వాక్యము చెప్పినట్లుగా నాలుక మంచిదైతే మంచి మాటలు వస్తాయి. అది హృదయంలో నుంచి వచ్చిందైతే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి మీ హృదయముతో ఆలోచన చేసి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ మీ అందరినీ ఈ యొక్క ప్రార్థన చేయమని ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా.